అర్హత ఉన్న వారికి కొత్త పింఛన్లను త్వరలో మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. గణపతి నగర మండలం జిన్నం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పింఛన్లను పంపిణీ చేయడానికి గ్రామాలకు వెళ్లడమే కాకుండా అక్కడ ప్రజల సమస్యలను కూడా తెలుసుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో సైతం ప్రతి నెల 1న పింఛన్ల పంపిణీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలో కొత్త పింఛన్లను మంజూరు చేసి పేద కుటుంబాలకు ఆసరనివ్వనున్నామని తెలిపారు. ఈరోజు పెన్షన్ కార్యక్రమానికి ప్రతి ఇంటికి వెళ్ళి అటు అధికారులు కాకుండా ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ప్రభుత్వం చేస్తున్న విధానాలు పెళ్లికి వెళ్తున్నాయా లేదా ఇవన్నీ కూడా ఆలోచన చూసి దాన్ని ఏ రకంగా ఇంకేదైనా తెలుసుకొని దానికి దాన్ని సవరణ చేయాలంటే దాన్ని కూడా కార్యరూపం చేయడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారుతో పాటు ప్రతి ఒక్కరు వెళ్తాం. ఈరోజు సీఎం గారు కూడా కుప్పం వెళ్ళారు. కుప్పంలో వెళ్ళి ఆయన కూడా నాలాగే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఆ కార్యక్రమం నేను కూడా భాగస్వామ్యం జిన్నం గ్రామం గారు నాకు ఎంతో సంతోషం కలిగించిన విషయం నేను తెలియజేసుకుంటూ మరి పెన్షన్ ఈరోజు 3,000 నుంచి 4,000 చేస్తాం. సుమారు 15 లక్షల మందికి పెన్షన్ చేస్తున్నాం. మనకి స్పౌస్ ఎవరైనా హస్బెండ్ చనిపోతే వెంటనే స్పౌస్ పెన్షన్ ఇచ్చేలా కూడా చేస్తున్నాం. అలాగే 3 నెలలు ఎవరైనా బయటకు వెళ్తే పెన్షన్ క్యాన్సిల్ అవ్వకుండా 3 నెలలు కూడా వెంటనే మూడు నెలలు కలిపి ఒకే నెలలో ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే చాలా మంది మన తల్లిలు అమ్మాయి ఒకసారి కొడుకు ఒకసారి కొడుకు ఉద్యోగం చేస్తే